అనిత సాంగ్ రాసినతను పాడినతను ఇక్కడ పాన్ షాప్ పెట్టుకొని ఉన్నాడు అంటే ఎందుకు అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీకు అసలు? ఆ పాట పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిరిగేది ఎవడు ఈ పాట ఏం పాటరా ఇప్పుడు ఎవడు వింటారా అని అందరూ. నేను ఏమని చెప్తాను, మా ఇద్దరిది 2 side లవ్. ఆ అమ్మాయి మళ్ళీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే అనిత వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే చెప్తాను కదా, ఒకప్పుడు దుర్భరమైన జీవితాన్ని పాన్ షాప్ పెట్టుకొని మనకి పని అయిపోయిందిరా బాబు, ఇక నేను కూడా ఆల్మోస్ట్ సూసైడ్ దాకా పోయే కథకు వచ్చింది. వల్ల ఇద్దరు మగ పిల్లలైనా కానీ వాళ్ళని మూగోళ్ళని చేసిండు. అది ఒక్కటే నాకున్న ప్రాబ్లమ్స్ కు, ఈ మెంటల్ టెన్షన్స్ కు నాకు పిచ్చిలేసి నేను ఏంటంటే డ్రింక్ కూడా కొద్ది రోజులు అడాక్ట్ అయినా. మరి మీ మిసెస్ మీద పేరు ఏమైనా ప్లాన్ చేశారా మరి? కనగన్నానే కనగన్నానే ఆ కననేడే నిజమయ్యిందే, నా చెలి కనన్నే చేరిందే, నా హృదయం ఉరకలు వేస్తుందే. మీరు ఈ సాంగ్ తర్వాత మీకు మూవీ నుంచి ఏమైనా ఆఫర్ వచ్చిందా అన్న? వచ్చినాయి. ఈ మధ్యన రీసెంట్ గా కొన్ని మూవీస్ కు సాంగ్స్ కూడా వినిపించిన. ఆయనకున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన హ్యాపీగా సినిమా చేసుకున్నాడు, ఎంతో కొంత సంపాదించుకుని ఆయన వెళ్ళిపోయింది. మధ్యలో నేను ఒక్కరిని శ్రీదేవి డ్రామా కంపెనీలో వాళ్ళు నాతోటి పాట అయిపోయేదా, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, పద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనిత. పార్ట్ 2 కూడా వచ్చింది కదా, జస్ట్ మా కోసం ఒక 2 lines. నా ప్రాణమా నేను మరిచిపోనులే, ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నేను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా అనిత 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 నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా. మీ దగ్గరికి అయితే ఒక స్పెషల్ అంటే స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చినాం. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే ఈ ఇంటర్వ్యూ లాస్ట్ వరకు చూస్తే, లాస్ట్ వరకు కాదు స్టార్టింగ్ లోనే అంటారు, అవును రియల్ గానే ఈ ఇంటర్వ్యూ చాలా అంటే చాలా స్పెషల్ అని. అదేనండి మన అనిత సాంగ్. సో ఇప్పుడు మనతో పాటు అనిత నాగరాజ్ అన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ హాయ్ సిస్టర్, బాగున్నారా? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, అసలు ఈ అనిత గురించి సాంగ్ రాయాలని ఎందుకు అనిపించింది అన్న? తను లవ్ చేసిన కాబట్టి అంటే ఒకవేళ లవ్ చేసుకుంటుంటే సాంగ్ రాసే వాళ్ళు కాదేమో. లవ్ చేసినాక కూడా రాసేటోళ్ళు ఉంటారు, రాస్తారు. అమ్మాయి నువ్వు అంటే ఇంత ఇష్టం నాకు అని రాయొచ్చు, కానీ ఇంకా బ్రేకప్ అయ్యే వరకు గట్టిగా రాసలేదు. కొంచెం ఆ లిరిక్స్ ఎమోషనల్ గా రాయడం జరిగింది. నేను చూతానైతే అనిత వాళ్ళ ఫ్రెండే గుర్తొస్తుంది, అందుకని అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తారా. ఒక అమ్మాయి ఉండేది అనితకు ఫ్రెండ్, ఒక అమ్మాయి సేమ్ నీలాగా ఉండేది. కొంచెం అప్పట్లో మా లవ్ కొంచెం ఆమె హెల్ప్ చేసింది. ఇప్పుడు ఎందుకు లేండి, వాళ్ళ జాగ్రత్త వాళ్ళు అంటే ఇబ్బందులు ఏం రాలే వాళ్ళతో నాకు ఎప్పుడు. పాపం వాళ్ళు మంచోళ్ళు. నేను ఏంటంటే నేను అనితని ఎక్కడ బ్యాడ్ గా చూపెట్టలేదు, చెప్పలేదు కాబట్టి నాకు ఇబ్బందులు రావు. ఎందుకంటే తనంటే నాకు ఇష్టం. నేను నా సైడ్ నుంచి నేను ఆమెను మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఎప్పటికీ ప్రేమించిన కాబట్టి అట్లా వాళ్ళు తప్పుగా అనుకోరు. ఎందుకంటే అనిత నన్ను ఎక్కడన్నా లవ్ చేసి నాతోటి తిరిగి నన్ను మోసం చేసిందని నేను ఎక్కడ రాయలేదు, ఇక్కడ పాడలేదు. నేను లవ్ చేసిన అనిత అని చెప్పిన ఆ పాటలు అంతే. అంతే అంటే ఓన్లీ సాంగ్ వరకేనా? రియల్ గా కూడా ఏమన్నా అనిత రెస్పాండ్ అయిందా మరి మీకు? నేను ఏమని చెప్తాను, మా ఇద్దరిది 2 side లవ్. ఆ అమ్మాయి మధ్యలో బ్రేకప్ చెప్తే రాసిన పాట అనిత పాట.
ఓకే. మరి ఈ సాంగ్ విన్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమనలేదా మిమ్మల్ని? అన్నారంటే వచ్చి కొట్టుడు గిట్టుడు ఏం లేదు కానీ వాళ్ళ మనసులో వాళ్ళు బాగా తిట్టుకున్నారు. ఎందుకంటే ఎవరికైనా మనము అప్పుడు తెలిసి తెలియని ఏజ్ ఎట్లుంటుంది లవ్లో పడితే అమ్మాయి కోసం ఏదైనా చేయాలన్నా ఏదో ఒకటి చేయాలన్నా ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది. మనం అనిత ఒక్కటి తింటే చాలు, ఒక్క తింటే చాలు అనిత అన్న ఉద్దేశంతో చేసిన పాట అది. ప్రపంచం మొత్తం అది టామ్ టీమ్ అయింది. పాటకు మంచి పేరు వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది. ఆ పాట ద్వారా కొంతమంది హ్యాపీగా డబ్బులు కూడా గట్టిగా సంపాదించుకున్నారు. అందరూ హ్యాపీ, ప్రతి ఒక్కరికి మంచిగా జరిగింది. మొత్తానికైతే అనిత పాట అనేది ఇంకా గుర్తుంచుకున్నారు చాలామంది. అంటే ఒక 16 సంవత్సరాలు అయినా కానీ ఒక పాటను గుర్తుంచుకొని నన్ను మీరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తానంటే ఆ పాట గొప్పతనం, నా గొప్పతనం కాదు. ఆ పాటను అంత బాగా అద్భుతంగా మ్యూజిక్ చేసిన రవి కళ్యాణ్ అన్న, లలిత ఆడియోస్ వినోద్ అన్న మంచి పబ్లిసిటీ చేసిండు పాటను, మార్కెట్లో దాన్ని మంచిగా తీసుకొచ్చిండు. అట్లా చాలామంది ప్రతి ఒక్కరికి కష్టం ఉన్నది. ప్రగతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు అందరం కలిసి మనిషికి డబ్బులు వేసుకొని చేసిన మా ఆల్బమ్. ఆ పాట పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిరిగేది, ఎవడు ఈ పాట ఏం పాటరా ఇప్పుడు ఎవడు వింటారా అని అందరూ కామెంట్ చేసేది. అప్పుడు మనకున్న ప్రేమ అట్లా, అలాంటి ప్రేమ రాత్రింబవలు బాగా తిరిగిన డబ్బులు నా దగ్గర సొంతంగా పెట్టి చేద్దామంటే పైసలు లేవు. చదువుకునే పోరగాళ్ళం మనం అప్పుడు. మన ఇంటికి పోయి అవ్వయ్యను అమ్మ నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన పాట చేయాలమ్మా పైసలు అంటే ఏమంటారు, తిడతారు వాళ్ళు. అమ్మాయిని లవ్ చేసినా అంటే ఇంకా నువ్వు పాట కూడా పట్టుకొచ్చావా? అందుకనే చెప్పేసి సరే మొత్తానికైతే ఓ సినిమా వచ్చింది నా పేరు మీద, నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ. అంత బాగుంది అనుకునే టైంలో ఆయన ప్రొడ్యూసర్ సినిమా చేసాను కానీ సినిమా వచ్చేదాకా ఏడ రాయొద్దు పాడొద్దు అని కొన్ని కండిషన్లు పెట్టడం వల్ల వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకోలేకపోయినా. అప్పుడు అటు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి, మంచిగా ఉండు లైఫ్ కానీ కొద్ది రోజులు ఆయన నీకు హెల్ప్, మీకు సినిమా అయిపోయిన తర్వాత సెటిల్ చేస్తాను నేను ఒకటేసారి, కారు ఫ్లాటు ఇట్లుంటుంది ఇండస్ట్రీలో. కొంతమంది, అందరూ ఏం అట్లా మోసగాళ్ళు ఉండరు కానీ కొంతమంది. ఆయనకున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన హ్యాపీగా సినిమా చేసుకున్నాడు, ఎంతో కొంత సంపాదించుకుని ఆయన వెళ్ళిపోయాడు. మధ్యలో నేను ఒక్కరిని, ఏం తెలియదు నాకు, సినిమా అంటే తెలియదు, చిన్న ఏజ్, సరైన అవగాహన లేని ఫీల్డు. ఇక్కడ ఉంటే ఈ బాధలకు, రూమ్ రెంట్లకు, తిండికి ఇబ్బంది అనిపించి వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి. సినిమా ఇండస్ట్రీ అంటే భయం పుచ్చుకున్నది, మా అమ్మ ఇంత కథ ఉంటుంది ఇక్కడ, ఇదో పెద్ద రంగుల ప్రపంచం అని. మనతోటి ఇక్కడ బతుకలు బాగానే ఉంటుంది, అలా లోపల కష్టాలు వేరు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎవరికి ఉండే కష్టపడింది ఏది రాదు. మనం అనుకుంటాం సినిమా వల్ల జీవితం మస్తు కలర్ఫుల్గా ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు కానీ ఒక్కొక్కరికి అక్కడ వశపడేది. ఒక అవకాశం రావాలంటే ఓ డైరెక్టర్కి ఒక సినిమా ఓకే కావాలంటే ఆ ప్రొడ్యూసర్ చుట్టూ ఎన్ని రోజులు తిరిగితే ఓకే అవుతుంది. ఆ హీరో చుట్టూ ఎన్ని డేట్స్ కోసం ఎన్ని రోజులు, సంవత్సరాలు వెయిట్ చేస్తారు. వాళ్ళ టైం అంతా వృధా చేసుకొని కాసి పట్టుదల, సినిమా ఓకే కావాలి, హిట్ కొట్టాలి, నేనంటే ఏదో నిరూపించుకోవాలి, దాంతోపాటు డబ్బులు కూడా సంపాదించుకోవాలి. పేరు వస్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది మన దగ్గరికి. అట్లా చాలా కష్టపడేటోళ్ళు ఉంటారు. కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళని కళామ తల్లి ఎప్పుడైనా ఆదరిస్తుందని నా విషయంలో తెలిసింది. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి అడుగు పెడితే, నేను వచ్చిన వెంటనే ఫస్ట్ నాకు హెల్ప్ చేసింది ఎవరంటే మీ సోషల్ మీడియా ఛానల్స్. ఆల్ ఛానల్స్కు మీ ఛానల్ తరఫున అందరికీ నేను కృతజ్ఞత ఉంటే ఎప్పటికీ. మీరు వచ్చి నా గురించి ఒక 2-3 ఛానళ్ళలో గట్టి ఇంటర్వ్యూస్ పడ్డాయి, దాని ద్వారా అవకాశాలు వచ్చినాయి. మా పిల్లలకు కొంతమంది హెల్ప్ చేసిళ్ళు, మా పిల్లలకు హ్యాపీగా సర్జరీ చేయించుకున్నా. మా పిల్లలకు మాటలు రావు వాళ్ళిద్దరికి, డెఫ్ అండ్ డమ్ అయితే పిల్లలకు సర్జరీ చేయించుకున్నా. ఇప్పుడు హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటున్నా, ఫ్యామిలీని చూసుకుంటున్నా. నేను తిరిగి రాదనుకున్న జీవితం మళ్ళీ నాకు వచ్చింది. దీని అంతటి కారణం మా మిస్సెస్ మరియు అనిత. ఎందుకంటే అనిత వెళ్ళిపోయిన తర్వాత మా మిస్సెస్ నా జీవితంలోకి వచ్చి అన్నీ తెలుసు, పాట రాసిండు, లవ్ చేసిండు, అన్నీ తెలిసి అంతున్నా కూడా అమ్మాయి నన్ను మళ్ళీ ఇష్టపడి, నేను తనని ఇష్టపడి పెద్దలను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాం. ఆమె అన్ని అర్థం చేసుకున్నది కాబట్టి నేను ఇంత ఫ్రీగా అనిత గురించి మీకు చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు మీ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయితే పెళ్ళైన తర్వాత మాది లవ్ అండ్ అరేంజ్డ్, మళ్ళీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అంటే అనిత వెళ్ళిపోయింది, దాని తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉండేది. అక్కడే మా ఇంటి ముందరే మా మిస్సెస్ వాళ్ళ ఇల్లు. రోజుకి లైన్ వేసేది అనుకోరాదు, నేను ఆమెను ఇద్దరం అట్లా. ఇక కొద్ది రోజులు తర్వాత ఆ అమ్మాయి ఓపెన్ అయింది, నేను కూడా చెప్పిన. కానీ మనకు ఈ లేచిపోడు ఇవి కుదిరే అమ్మ, మనం ఇప్పటికే స్టేట్లో ఒక ఊపుడు ఊపచ్చినాం అనిత విషయంలో టామ్ టీమ్ అయింది. మళ్ళీ ఇంకోళ్ళు లవ్ చేసి మళ్ళీ లేపుకపోయింది, అవి ఇవన్నీ వద్దు మనకు. నీకు ఇష్టమైతే మీ వాళ్ళతో చెప్పు, మీ వాళ్ళు ఒప్పుకుంటే నేను సంబరపడి పెళ్లి చేసుకుంటాను నిన్ను. కానీ నిన్ను తీసుకుపోయి నేను ఇప్పుడు ఏం పని చేస్తలేను, అవకాశాలు కూడా సరిగ్గా లేవు.
ఇబ్బంది పెట్టలేను, పెద్దలను ఎదిరించి ఇప్పుడు మనం పోయి ఆడ పొడిచేది ఏం లేదు, జర జాగ్రత్త అమ్మా అని చెప్పి ఒప్పించి అమ్మాయితోటి మంచిగా ఉంటాను. ఇద్దరు పిల్లలు దేవుడి దయ వల్ల ఇద్దరు మగ పిల్లలైనా కానీ వాళ్ళని మూగోళ్ళని చేసిండు. అది ఒక్కటే బాధ అప్పుడప్పుడు. ఎందుకంటే మనం బేసిక్గా సింగరు, మన వాయిస్కు కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు. అలాంటిది నా పిల్లలకే డిఫరెంట్ అమ్మ అని తెలియగానే వాళ్ళకి మాటలు రావు అని అదొకటి బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. సరే స్టార్టింగ్ తెలుసా లేకపోతే ఇది స్టార్టింగ్ అంటే ఒక 3 years తర్వాత ఇంకా మాట్లాడతలేరని డాక్టర్ ఈఎన్టీ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ప్రాబ్లం చెప్పారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు సగం సగం చెప్పారు. సరైన అవగాహన అంటే 5 years లోపే చేయించాలి సర్జరీ, ఇది కాంక్లేర్ ఇంప్లాంట్మెంట్ అనే సర్జరీ ఉంటుంది, దీనికి 15 లక్షలు అవుతాయి అని చెప్పారు. కానీ గవర్నమెంట్ నుంచి ఈ సర్జరీకి ఫ్రీ సర్జరీ ఉంది, అది 5 years లోపు పిల్లలకు మాత్రమే, 5 years లోపు చేస్తేనే మాటలు వస్తాయి అని అట్లా చెప్పలేదు. దానివల్ల పెద్ద అబ్బాయికి చేయించలేకపోయినా చిన్న అబ్బాయికి రీసెంట్గానే చేయించిన. ఇప్పుడు అబ్బాయి మాట్లాడుతాడు, చిన్న చిన్నగా స్టార్ట్ చేసిండు. ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి వచ్చినా మాటలు వచ్చినా సంతోషం. ఇద్దరికి బెస్ట్ మిషన్స్ తెప్పించిన, మంచి స్టడీ ఇప్పిస్తున్నా, మా మిస్సెస్ని బాగా చూసుకుంటాను. ఇంతకన్నా నాకేం వద్దుగా. దేవుడి వల్ల మీ అసంటి వాళ్ళు పిలిచి అప్పుడప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలు చేస్తాను. మీ ఇంటర్వ్యూలు చూసి నన్ను పాట పాడడానికో లేకపోతే రాయడానికో పిలుస్తాను. 4 రూపాయలు వస్తాను, మంచి బట్టలు వేసుకుంటాను, మంచి ఫుడ్ తింటాను, మంచి ఇల్లు ఒకటి రెంట్ తీసుకొని మీలాంటి వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు అని ఒక పెద్ద ఇల్లు కిరాయి తీసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే చెప్తాను కదా, ఒకప్పుడు దుర్భరమైన జీవితాన్ని పాన్ షాప్ పెట్టుకొని చాలని జీవితం. అనిత సాంగ్ రాసినతను పాడినతను ఇక్కడ పాన్ షాప్ పెట్టుకొని ఉన్నాడు అంటే ఎందుకు అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీకు అసలు? ఇప్పుడు నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది, నేను మంచి సింగర్ని, నేను హన్మకొండలో సముద్రం అంతా ఇక్కడ ఉన్నది, ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంటే నేను పోయి హన్మకొండలో ఉంటే అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆడ కూడా 4-5 స్టూడియోలు ఉన్నాయి, కానీ అక్కడ ఎంత మంచి పాట రాసినా 1000-500 కంటే ఎక్కువ ఇస్తలేరు. అవి బతకడానికి ఏమవుతాయి? అప్పట్లో నేనున్న సిచ్యువేషన్కు, నాకున్న ప్రాబ్లమ్స్కి, ఈ మెంటల్ టెన్షన్స్కు నాకు పిచ్చిలేసి నేను ఏంటంటే డ్రింక్ కూడా కొద్ది రోజులు అడాక్ట్ అయినా. ఎందుకంటే చూస్తే పిల్లలకు మాటలు రావనే బాధ. ఇంత పేరు వచ్చింది, నా పేరు మీద సినిమా చేసిళ్ళు, అంత పేరు వచ్చి నేను ఈ పాన్ షాప్లో బతుకుడేందని ఆ బాధకు, ఆ టెన్షన్లకు అప్పుడప్పుడు మంద అయ్యేది. వచ్చిన అవకాశాలు పోకపోయేది. ఎవరైనా ప్రోగ్రామ్ వెళ్తే తాగి ఉంటే ఏం ప్రోగ్రామ్ పోతే తాగేటానికి ఎవడు వెళ్తాడు, అవకాశం ఎవరెందుకు ఇస్తాడు? ఇది ఆదరా జీవితం అనుకున్నా, మొత్తం బంద్ చేసిన. 3 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మనం చక్కగా ఉండాలి, మనం మంచిగా ఉంటే ఎవరైనా దగ్గర రానిస్తారు, ఎవరైనా అవకాశం ఇస్తారు. అన్నీ బంద్ పెట్టుకొని ఇలా లైఫ్ ఇది కాదు, ఇక్కడ కాదు నా జీవితం, మళ్ళీ హైదరాబాద్కి వెళ్తేనే లైఫ్ ఉంటుంది అని చెప్పేసి నేను రియలైజ్ అయ్యి ఇక్కడికి రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాతనే 2-3 పెద్ద ఛానల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలి వాళ్ళ పేరు రోషన్ అన్న, ఆయన చేసిన హెల్ప్ ఎప్పటికి జీవితంలో మర్చిపోలేను. ఆయన తిన్మర్మల్ అన్న, ఇంకా వాళ్ళు మీ సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళందరూ నన్ను గుర్తించి నన్ను పిలిచి, నాకు రూమ్ రెంట్కు, తినడానికి రూమ్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు ఇక్కడ అంటే వాళ్ళు అప్పుడు ఎంతో కొన్ని డబ్బులు చేతిలో పెట్టి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా బాధ చెప్పుకున్న. అప్పుడు అడిగిన డబ్బులు ఇప్పుడు అడగా అస్సలకే. ఎందుకంటే ఉన్నప్పుడు లేనప్పుడు అడుగుతాం కానీ ఉంచుకొని కూడా అడగం కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి రమ్మని పిలిస్తే ఒక్కొక్కరు 5-6 వేలు అడిగేటోళ్ళు ఉన్నారు, 10,000 అడిగేటోళ్ళు ఉన్నారు, మినిమం 1,000-2,000 అడుగుతారు. కానీ వద్దు, మీరు చేసిన సాయానికి నేను మిమ్మల్ని పైసలు అడిగి నా వాల్యూ తగ్గించుకోలేను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. మీలాంటి వల్ల నాకు 4 అవకాశాలు వచ్చినాయి, మంచి పాటలు పడ్డాయి, మంచి హిట్స్ పడ్డాయి, ఇప్పుడు అందరు పిలుస్తారు. అదే చాలు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ చిన్న పోస్ట్ పెట్టి నాకు సాయం చేయమంటే ఒక్కొక్కరు నా పిల్లల కోసం, నా పాట విన్నోళ్ళు, నా పాటను ఒకప్పుడు ఎంజాయ్ చేసిన వాళ్ళు అందరూ ఏడ్చుకుంటా మా పోరగాళ్ళ కోసం, మా పిల్లల కోసం సాయం చేసిండ్రు. వాళ్ళను జీవితాంతం వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు రుణపడి ఉంటా. వాళ్ళు చేసిన సాయం ఇప్పుడు నా లైఫే సెటిల్ అయిపోయింది మొత్తానికి. మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు. పైసలు రూమ్ రెంట్ తీసుకుని, రూమ్ ఫస్ట్ వచ్చినప్పుడు రూమ్ రెంట్ కుదిరిన 2 నెలలు రూమ్ మా తమ్ముని రూమ్లో ఉన్నా కూడా ఓ రూమ్ తీసుకుందామంటే కూడా డబ్బులు లేని పరిస్థితి కిరాయికి. ఎన్ని రోజులు మా తమ్ముని ఇంట్లో ఉంటాము, ఫ్యామిలీ, నా భార్య పిల్లలు ఎన్ని రోజులు ఉంటావు, మమ్మల్ని తీసుకుపో అని వాళ్ళు ఏడ్చుడు అక్కడి నుంచి. నాకు ఆమెను హన్మకొండ వదిలేసి వచ్చేసిన నేను ఇక్కడికి. వచ్చి మా తమ్ముడు ఇక్కడనే ఉంటాడు, మా తమ్ముని ఇంట్లో ఉండదు. తిండికి ఇబ్బంది ఏం పడిపోయేది, కానీ వాళ్ళు ఉన్న టైంకి పోతే దొరికేది, టైంకి తిండి తిరిగిపోయేది. పొద్దున్న లేకపోయి కృష్ణనగర్లో పడేది, సినిమా ఆఫీస్లో చుట్టూ తిరిగేది, మళ్ళీ నైట్ 10-11 గంటల వరకు ఇంటికి వచ్చేది. ఇదే పని రోజుగా. చేయాలనే వరకు ఏమి అన్యాయం చేయని వ్యక్తిని. ఎందుకంటే అందరితో సరదాగా ఉండి ఓ మంచి పాట రాసిన మనతో అంతే. అదేంటంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు బాధ పెట్టచ్చు, కానీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన వాళ్ళే ఆ పాటను. దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. అంటే
ప్రేమించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, తిరస్కరించే హక్కు కూడా అమ్మాయిలకు ఉంటుంది. అబ్బాయిలకు ప్రేమించే హక్కు ఉన్నప్పుడు అమ్మాయిలకు నచ్చితే ప్రేమిస్తారు. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇష్టపడేంత మాత్రం నువ్వు నన్ను ఇష్టపడాలని ఏం లేదు. ఎందుకంటే అబ్బాయిలకు మాకే 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకైనా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో మా నాన్నతోటి, అన్నయ్య వాళ్ళతోటి, తమ్ముళ్ళతోటి, రిలేషన్లతోటి తెలిస్తే పరుగు పోతుంది అని, మా అమ్మ నాన్నల పరుగు పోతుంది నేను చేయబట్టి అని ఎన్నో ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత చిన్నప్పుడు ఇప్పుడు అందరూ ఎంత ఫాస్ట్గా ఉన్నారండి. ఎట్లుంటుంది అంటే ప్రతి ఒక్క దాని గురించి బాగా లోతుగా ఆలోచిస్తారు. ఏదైనా డిసిజన్ తీసుకోవాలి, కమిట్ కావాలి, వాళ్ళతోటి ఉండాలి, వాళ్ళతో జీవితాంతం ఉండాలనుకున్నప్పుడు ఎన్ని విధాలుగా ఆలోచిస్తారు. మీ క్యాస్ట్ మా వేరు, మా క్యాస్ట్ వేరు, ఎన్నో ఉంటాయి ఇబ్బందులు. దాంట్లోనే అమ్మాయిలు డ్రాప్ అవుతారు. ఇప్పుడు సేమ్ క్యాస్ట్ అయినా కానీ అబ్బాయి ఏం చేస్తాడు, వానికి ఏం పని రాదని ఒక కథ, అమ్మాయి ఏంది అట్లున్నది, అబ్బాయి ఇట్లున్నాడు అని ఎన్నో విధాలుగా ఎన్నో బాధలు బయట సమాజంలో అన్నీ మనకు అనుకున్నట్టు అనుగుణంగా జరిగాయి. పరిస్థితులకు బట్టి మనం మూవ్ అయితేనే ఉండాలి. ఒకరి కోసం బతకడం వేస్ట్. మన కోసం మనం బతికినప్పుడే జీవితంలో సక్సెస్ అవుతాం. వాడేదో అనుకుంటాడు, వీడేదో అనుకుంటాడు, వాడొచ్చేమో చేస్తాడు మన కోసం, వీడొచ్చేమో. ఒకరి మీద ఆధారపడితే మనం అక్కడనే ఉంటాం కానీ ఇంకా ముందుకు పోము. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్, ఒక రీల్స్ చేస్తూ అంటారు. నువ్వు రీల్స్ చేసినప్పుడు ఒకడు మంచిగా కామెంట్ పెడతాడు, ఒకడు నెగిటివ్ పెడతాడు. వాడు నెగిటివ్ కామెంట్ పెట్టినా నువ్వు ఏడ్చుకుంటా రీల్స్ చేసుడు బంద్ చేస్తే అది నీకే లాస్ కదా. అది కామన్. అది దాన్ని నువ్వు సరదాగా తీసుకో. అది తీసుకొని వానికి కౌంటర్గా నువ్వు తిట్టుకుంటే మెసేజ్ పెట్టుకోకుండా నీకు కూడా ఏదో ఒక రోజు ఇలాంటి మెసేజ్ ఎవరో ఒకరు పెట్టినప్పుడు తెలుస్తుంది అని లైట్గా ఒక మెసేజ్ పెట్టాను. వాడి మనసుకు టచ్ అవుతుంది. ఎందుకురా ఒకరిని బాధ పెట్టే బతుకని వాడు కూడా అనుకుంటాడు. కొంతమంది ఎట్లుంటారంటే బయట వాని పనే వాడు ఎంత మంచి చేసినా వాడు గదే కామెంట్ పెడతాడు. వాని పని అది. అట్లయితేనే వానికి ఆడ అందరు పెట్టింది నాది సపరేట్గా ఉండాలనుకుంటాడు వాడు. కొంతమంది ఉంటారు అట్లా. పట్టించుకోవద్దు వాళ్ళని వీళ్ళను. మంచి చేయి ఫస్ట్. నీ వేళ నువ్వు మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు బాగుంటావు, 10 మందికి అవకాశాలు కల్పిస్తావు. ఇప్పుడు నువ్వు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను చేయబట్టి స్టూడియో మ్యూజిక్ డైరెక్టర్కు ఓ పని కల్పిస్తాను, ఓ ఫీమేల్ సింగర్కు పని కల్పిస్తాను, షూటింగ్ అయితే 10 మందికి అన్నం పెడతాను, వాళ్ళకి డబ్బులు ఇస్తాను, పని కల్పిస్తాను. ఒక్కని పాట రాయడం వల్ల 20-30 మంది బతుకుతాను నాగరాజ్ అని హ్యాపీ. అవును, సాంగ్ ఎంజాయ్ చేస్తాను. అట్లా చాలా హ్యాపీ. సాంగ్ వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పుడు పార్ట్ 2 తీయాలి అని ఎందుకు అనుకున్నారు అసలు? అయితే అది ఒక మంచి పాట. ఆ ప్రొడ్యూసర్ సార్ నాకు వచ్చిన ఆలోచన కాదు కానీ మై ఫస్ట్ షో గిరి సారు, నాగరాజ్ గారు అనిత పార్ట్ 2 చేద్దాం అనుకుంటా అంటే, సార్ ఇప్పుడు అన్ని మర్చిపోయి నేను హ్యాపీగా ఉంటానా, ఇప్పుడు నా పెళ్ళాన్ని తెలితే అది తిడుతుంది నన్ను, బయట వాళ్ళు ఏదో పెళ్ళయింది వాళ్ళు హ్యాపీగా ఉంటాను, మళ్ళీ గెలుపులో పెట్టుకుంటే అవసరమా సార్ అని నేను అన్నా. అంటే ఆయన ఏమంటాడు, లేదు నాగరాజు గారు ఇది చరిత్రలో నిలిచిపోయినటువంటి పాట, అది ప్రతి ఒక్కరికి ఇష్టమైన పాట, అలాంటి పాటను మనం చంపేయద్దండి, దాన్ని మళ్ళీ ఒకసారి జనాలకు గుర్తు చేద్దాం, కొత్తగా రాయండి, ట్యూన్ అదే సేమ్ ట్యూన్, కొత్తగా లిరిక్ రాయండి, నేను కంటెంట్ ఒకటి అనుకొని చేద్దామని ఒక 5 minutes సాంగ్లో ఒక 3 hours 2 hours మూవీ సినిమా కనబడుతుంది మీకు. అందులో మస్తు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ విషయంలో మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఇలాంటి పాటలు ఇప్పుడు నా అనితా నాగరాజ్ అఫీషియల్స్ అని నేను యూట్యూబ్ ఛానల్ కూడా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అదే అనితా నాగరాజ్ అఫీషియల్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. నా తరపు నుంచి నెలకు 2 నెలలకు ఒక పాట అయితే రిలీజ్ అయింది. అది మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. అసలు పాట లేదండి, వేరే సాంగ్, ఫోక్, లవ్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్, ప్రతి జానర్ను టచ్ చేస్తా. ఎందుకంటే బోర్ కొడుతుంది జనాలకు కూడా. ఎట్లుంటుందంటే ఇప్పుడు నేను ఏదో ఒక కొత్త పాట మళ్ళీ చేయకపోతే ఒకటే ఇది ఎప్పటికీ అదే స్టైలా, అదే. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఈ మధ్యన నాతోటి మీకు చెప్పాలి ఆ విషయం కూడా. ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, ఇన్స్టా నుంచి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు అని పేరు వస్తుంది. అంటే అది నిజమేనా? నిజంగానే లక్షలు అంటే బాగా ఇప్పుడేం లక్షలు ఏం సంపాదించలేను కానీ నెలకు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అయితే వస్తున్నాయి. హ్యాపీ. ఎందుకంటే నేను ఒక పోస్ట్ పెట్టిన, హాయ్ దిస్ ఈజ్ అనితా నాగరాజ్. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ పేరు మీద, వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మీద ఒక పాట ఉంటే బాగుంటుందని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం కొంతమంది ఏంటంటే మ్యూజిక్ చేయిస్తే ఒక 40,000-50,000 అయితే ఫుల్ సాంగ్, అన్ని డబ్బులు పెట్టి చేయించలేని వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం. నేనైతే ఒక పల్లవి 1 minute షార్ట్ వీడియో రీల్ లాగా మీకు నచ్చిన వాళ్ళ కోసం
అది ఎనీ సిచ్యువేషన్ కావచ్చు, నేను ఒక సాంగ్ చేసి ఇస్తాను. ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో నా అనితా నాగరాజ్ అఫీషియల్స్ ఐడిలో పోస్ట్ చేస్తే ఆ రీల్ బాగా వైరల్ అయ్యి ప్రతి ఒక్కరు, నేను ఆల్రెడీ అనిత పాట హిట్ ఫ్లేవర్ ఉంది కాబట్టి మనకు ఆ పేరు ఉంది కాబట్టి చాలామంది ఇది ఫేక్ కాదు నిజమే అని చెప్పి నేను పాడి ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటాను డైలీ 1-2, రోజుకి 20-30 చేస్తా. ఓ 2 పోస్ట్ చేస్తా, ఒక 10 నుంచి 20 మధ్యలో చేస్తా. అంటే 5,000 నుంచి 10,000 వరకు వస్తాయి. మినిమం 2-3 వేలైనా వస్తాయి మేడం. అది మాత్రం ఉన్న ముచ్చట చెప్తాను, ఎందుకు దాచుకున్నా. ఇవే డబ్బులని ఇప్పుడు యూట్యూబ్ మీద పెట్టి మంచి టెక్నీషియన్స్ను మంచి ఆర్టిస్టులను పెట్టి నా ఛానల్ నుంచి ఒక మంచి కంటెంట్ తోటి ఉన్న సాంగ్స్ తీద్దామని రెడీగా ఉన్నా. ఈ మధ్యలో అది స్టార్ట్ అయింది. మంచి కష్టపడితే పడ్డంలో 10 ఏళ్ళు అయితే బాగా ఇబ్బంది పడ్డాం పెళ్లి చేసుకున్నా కాంచి. కానీ దేవుడు మళ్ళా తీసుకుపోయిన జీవితాన్ని అయితే మళ్ళీ తీసుకొచ్చి నాకు ఇచ్చేసిండు. అదంతా గాడ్ గిఫ్ట్ అనుకుంటా. సరే, ఒక దేవుడు అది క్రియేట్ చేసిన ప్రాబ్లమ్ను ఆ దేవుడే సాల్వ్ చేస్తాడని అనుకుంటాను. ఎందుకంటే పెట్టిండు ఇబ్బందులు, కష్టాలు పెట్టిండు. అందరు అబ్జర్వ్ చేసిండు నన్ను, కష్టాలు పడ్డా. తర్వాత అందరికీ కష్టాలు అన్ని రోజులు ఉండవు, జీవితాంలో కష్టాలు ఎవరికి ఉండేవి, 10 రోజులే ఉంటాయి కష్టాలు. కానీ మనం కష్టపడేదాన్ని బట్టి ఉంటాం. మనకి పని అయిపోయిందిరా బాబు, ఇక నేను కూడా ఆల్మోస్ట్ సూసైడ్ దాకా పోయే కథకు వచ్చింది నాకు. ఈ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకున్నాడు నాగరాజు అని మీరా? సూసైడ్ కాదు కానీ అబ్బాయి పాట రాసిన అబ్బాయి చచ్చిపోయిందని, అమ్మాయి చచ్చిపోయిందని చాలా మంది అనుకున్నారు. ఎట్లా అంటే అది ఒక వీడియో సాంగ్ ఉంటుంది. ఆ వీడియో ఆల్బంలో హీరో చనిపోతాడు అని వేరే పాట, అది ఆ పాటనే వేరే పాట. ఆ వీడియోకి ఏం చేసిండు, ఎవడో తీసి నా అనిత పాటను కలిపిండు, నా అనిత పాటనే యాడ్ చేసిండు ఆడియో వేరే వీడియోకు. హీరో చనిపోయే వరకు రియల్గా ఈ పాట పాడిన అబ్బాయి చచ్చిపోయింది అనుకొని చాలా మంది అట్లా అనుకున్నారు. తప్పితే నేను బ్రతికే ఉన్నానండి, హ్యాపీగా ఉన్నా. ఈ అమ్మాయి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది వారం రోజుల నుంచి. పాపం నేను కూడా ఇబ్బంది పెట్టిన వీళ్ళను. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు ఎవ్వరు, ఎందుకంటే నెలకు ఒక రోజు పెట్టుకుంటున్నా. ఎవరైనా ఇంటికి వస్తుండ్రు చేసుకుంటాను, ఎందుకంటే మీరే నాకు లైఫ్ ఇచ్చింది కాబట్టి మిమ్మల్ని ఎట్లా నేను ఇబ్బంది పెడతా అసలు. కానీ మనకు ఉండే వర్క్స్ తెలుసు కదా, హైదరాబాద్లో ఖాళీగా ఉంటే కుదరదు. తెల్లారు లేచి బయటికి పోయి ఏదో ఒక పని కోసం తిరుగుతూనే ఏదో ఒక కొత్త రోజుకో కొత్త పరిచయం, ఓ అవకాశం వచ్చి ఇంట్లో కూర్చుండి ఏదో పాట రాసుకుంటూ కూర్చోవడం, ఇదే జీవితం. కొద్దిసేపు అయితే పిల్లలు వస్తారు, వాళ్ళతో సరదాగా ఒక గంట సేపు ఆడుకొని తినేసి మా మిస్సెస్ తోటి 4 ముచ్చట్లు దెబ్బలాడి నేనే మీడియా ముందుకు పోయి. దేవిక అమ్మాయి పేరు మీద అప్పుడెప్పుడు ఒక పాట అట్లా రాసుకొని పెట్టుకున్నా. కనగన్నానే కనగన్నానే ఆ కననేడే నిజమయ్యిందే, నా చెలి కనన్నే చేరిందే, నా హృదయం ఉరకలు వేస్తుందే, దింతాన 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 తన కోసం అయ్యా దీవానా, దేవత 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 నా కోసం పుట్టింది దేవిక. కనగన్నానే కనగన్నానే ఆ కననేడే నిజమయ్యిందే, నా చెలి కనన్నే చేరిందే, నా హృదయం ఉరకలు వేస్తుందే. ఈ ఒక్క బిట్ రాస్తే ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయి కోసం ఇది రాస్తే దాంట్లో కూడా మా మిస్సెస్ సాటిస్ఫై కాలే. ఎందుకంటే నువ్వు అనిత పేరు మీద ఇంత పొడుగు రాసినావు, నా మీద ఇంతే రాసినావు, కొంచెమే రాసినావు అంటే అంత ఎక్కడో దూరం ఉంటది కదా, నువ్వు ఎప్పుడు నా పక్కనే గుండెల్లో ఇక్కడ ఉంటావు కదా అని చెప్పి. అంటే ఇక బిస్కెట్ అంటే అది బిస్కెట్ కాదులే కానీ నిజంగానే, కానీ ఆమె బిస్కెట్ అనుకుంటుంది అట్లా. అన్న ఇప్పుడు మీరు ఒక దగ్గర నుంచి తీసుకునే స్టేజ్ నుంచి ఒకరికి ఇచ్చే స్టేజ్ వరకు వచ్చారు అంటే దీనికి అంతే రీజన్ వచ్చేసి సాంగ్. ఇప్పుడు ఆ సాంగ్ అసలు ఫస్ట్ సాంగ్ ఇదే కదా మీరు రాసిన సాంగ్, అంటే ఫస్ట్ సాంగ్ రాశారు, ఫస్ట్ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది. ఒక 2 లైన్స్ ఇప్పుడు మా కోసం అనిత సాంగ్. మీరు కూడా నాతో కలిపి పాడతా అంటే పాడతా. మరి అమ్మో నాకు మరి లిరిక్ కొంచెం మిస్టేక్ మీరు ఏదో ఒకటి పాడలేదు. జబర్దస్త్ లో ఒక్కొక్కరు శ్రీదేవి డ్రామా కంపెనీలో వాళ్ళు నాతోటి పాట అయిపోయేదాకా వాళ్ళకి వచ్చింది వాడికి అంతే ట్యూన్ అట్లా పాడని. ఇప్పుడు అనిత ఎక్కడున్నా కానీ వెతుకుంటూ వచ్చేస్తారు, ఇంకొక ఆమె తోడైపోయింది మళ్ళీ అనిత సాంగ్ తోటి అనుకుని. అంత లేదండి. ఇప్పుడు నీకు ఛాన్స్ ఉందా అనిత ఏమైనా?
నీకు విషయం తెలుసా, నేను పాటలు అనిత రావాలని చేస్తలేను ఇక్కడికి నా దగ్గరికి. మీరు ఒకటి ఇప్పుడు ఏంటంటే పెళ్ళయింది, పెళ్లి చేసుకొని హస్బెండ్ పిల్లల్ని వదిలిపెట్టుకొని వస్తారా అండి? ఎవరు రారు. సినిమాలలో చూపెడతారు, సినిమాలలో చూపెట్టినట్టు ఉండేది. పాట పాడుతోటి అబ్బాయి కోసం అమ్మాయి ఉరికచ్చుడు నిజ జీవితాలలో జరిగాయి. నేను ఎందుకు ఈ పాట అనిత పాట ఒకప్పుడు మంచి పాట, దాన్ని జనాలకు ఎందుకు దాన్ని కిల్ చేయాలి? గుర్తు ఇప్పుడు అప్పుడు వీడియో క్వాలిటీ లేదు, 15 ఏళ్ళ క్రితం చేసేది. కానీ దాంట్లో పాట బాగుంటుంది, వీడియో అప్పటి వరకు అదే హై రేంజ్ క్వాలిటీ. కానీ 15 సంవత్సరాల వరకు ఎంతో టెక్నాలజీ వచ్చింది, మార్పులు చేర్పులు ఎన్నో జరిగినాయి. జనాలకు అంత మంచి పాటను మళ్ళీ ఒకసారి గిఫ్టెడ్గా వాళ్ళు నా నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తాను. చాలామంది అడిగిండ్రు నా పాటని అనిత వస్తుంది, కంపల్సరీ వస్తుంది, చూపిస్తారు ఈ పాటతోటి నా దగ్గరికి. ఆమె వచ్చినా కానీ యాక్సెప్ట్ చేసే ఉద్దేశంలో కూడా నేను లేను. ఎందుకంటే ఇక్కడ నాకు నా మిస్సెస్ ఎన్నో ఇబ్బందులు, నేను తాగి తిరిగి భయం పనులు చేతగాక ఉన్నప్పుడు కూడా నన్ను లేపి తినబెట్టి అన్నీ చేసి నాకు ఎన్నో సేవలు చేసిన అమ్మాయిని వదులుకొని, నా పిల్లలు 2 మాటలు రాని పిల్లల్ని వదులుకొని మళ్ళీ ఇప్పుడు అనిత వచ్చిందని చెప్పి అనిత కోసం ఇల్లు వాకిలు ఇడిచిపెట్టి ఉన్న పిల్లల్ని ఇడిచిపెట్టి పోతే సమాజంలో మనల్ని అది ఏంటంటే వచ్చిన పేరు డ్యామేజ్, ఇమేజ్ డ్యామేజ్, లైఫ్ కొలాప్స్. ఇప్పుడు తెలుసు కదా, అమ్మాయి వల్ల లైఫ్ సక్సెస్ అయితే లైఫ్లు పోయిన వాళ్ళే కూడా ఉన్నాయి, కానీ నాకు సక్సెస్ అయింది అది దేవుడి దయ వల్ల. చాలా మంది అమ్మాయిల వల్ల పిచ్చోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో జరిగినాయి. కానీ ఇప్పుడు నేనేదో అమ్మాయి నన్ను లవ్ చేయలేదని చెప్పి నేను ఆమె మీద కక్ష పెంచుకోలేదు. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు నేనేదో పాట రాసిన వాడు నన్ను ఇట్లా చేసిందని చెప్పి ఆడికిడికి పోయి పెద్ద కేసులు పెట్టి అట్లా చేసి ఇట్లా చేసిన అమ్మాయి కూడా కాదు. అంటే ఒకరి మీద ఒకరికి మాకు అభిమానం, అది ప్రేమను అభిమానం, ఏ జన్మల అనుబంధం అది, అంతే తప్పితే ఆ అమ్మాయి మీద ఇప్పుడు ఎలాంటి లవ్వులు కానీ కొవ్వులు కానీ ఇవేం లేవు. కానీ మంచి అమ్మాయి, ఆమె చేపట్టి నాకు లైఫ్ దొరికింది కాబట్టి ఆమె ఎప్పటికీ నా మనసులో అట్లా అంటే ఒక మంచి స్థానం ఆమెకు ఉంటుంది. ఫస్ట్ స్థానం మా మిస్సెస్కి. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఉంటాయి నాకు. ఇప్పుడు తర్వాత ఇప్పటికే ప్రతి ఒక్క ఇంటర్వ్యూ సెర్చ్ చేస్తుంది, అనిత నాగరాజు ఆల్ ఇంటర్వ్యూస్ అని కొడుతుంది. ఇప్పుడు ఇవి అయిపోయినాయి కదా, వారం 2-3 రోజులలో కొట్టి చూస్తూ ఉంటుంది రిలీజ్ అయినాయి ఆ చేసినలా వచ్చినాయని టీవీలో కొడుతుంది, మొబైల్లో కొడుతుంది. అది ఫస్ట్ నా గురించి ఇప్పుడు నా గురించి ఏం చెప్పిండు, ఆ అమ్మాయి గురించి ఏం చెప్పిండు, 1 గంట సేపు లొల్లి పెడుతుంది. లొల్లి అంటే సరదాగా లొల్లే కానీ అది గట్టిగానే ఉరుతుంది అన్నట్టు. బుర్రి తలకాయ నొప్పి లేపించిన తర్వాత కొద్ది రోజులకి కొద్దిసేపటికి నిమ్మలంగా అవుతుంది. అట్లుంటుంది అన్నట్టు. అంటే అది ప్రేమే, అది ఏ అమ్మాయికైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బయట అందరు నన్ను అనిత నాగరాజ్ అంటే దేవిక నాగరాజ్ అని వస్తుంది. ఎందుకంటే కొంచెం కష్టమే కానీ ఇప్పుడు మా మిసెస్కు అంటే ఇప్పుడు అందరు జనాలకు అట్లా అలవాటు అయిపోయింది. నేను పిలువమని వాళ్ళకి చెప్పలేదు, నన్ను అనిత నాగరాజ్ పిలువని అని చెప్పలేదు. నేను పాట రాసిన పాట నచ్చింది, అందరు బయట ఏ నాగరాజు సింగర్ అంటే ఏ నాగరాజు అంటే అనిత నాగరాజు, అట్లా అలవాటు అయింది అంతే. దేవిక నాగరాజ్ అని మా మిస్సెస్ నేను ఇద్దరం పిలుచుకుంటే చాలు, నేను ఈ దేవిక నాగరాజ్ నేను ఆమెకు చెప్తా, ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతే తప్పితే ఇక ఏముందండి. ఇప్పుడు ఆమెకు తెలుసు ఏమన్నా ఎక్కువ మాట్లాడితే నీకు అన్ని తెలిసే కదా చేసుకున్నది, నీకు దగ్గర దాచిపెట్టినా అంట. అంతే ఒకటి డైలాగ్ అనడితోటే సైలెంట్ అయిపోద్ది. అంటే తెలియకుండా చేస్తే తప్పు. నా స్టోరీ అంతా తెలిసి అప్పుడు మాట్లాడినా, తెలిసి కూడా మరి లవ్ ఎందుకు చేసినావు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అమ్మా అంటే సపోర్ట్ చేయదు. అంతే అక్కడితోటి మ్యాటర్ కట్ అవుతుంది. అంటే అలాంటిది ముందే ఉండాలి కదా. ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అనిత అది ఇది అంటాను అని అంటది అంతే. అంటే సరదాగా రోజుకి ఒక్కసారైనా ఇప్పుడు అనిత పాటను అనిత నాగరాజ్ అని పిలవడం వల్ల ఆ టాపిక్ వస్తుంది. సాంగ్ రోజుకి ఒక్కసారి వినడం అంటే అది అనుకోకుండా వినాలని వినా. ఎట్లా అంటే ఎవరన్నా కావాలని విన్న రోజులు తక్కువ. అప్పట్లో స్టార్టింగ్ లో మరి రోజు అదే పని ఉండే. స్టార్టింగ్ లో అదే పని అంటావా, అసలు బయటికి వెళ్తే అదే పాట వినబడేది, ఎక్కడికి పోయినా అదే పాట. అదే ఇక బయట మొత్తం ఆటోలల్లో, ట్రాక్టర్లల్లో, బస్సులల్లో ఏడ చూసినా అదే పాట, ఎవరి సెల్లో చూసినా అదే పాట. అప్పుడే కొత్తగా చైనా మొబైల్ స్టార్ట్ అయినాయి. ఇక నేను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏదైనా మంగళ షాప్కి పోతే అక్కడ డెక్కులు అదే పాట వచ్చేది. టీవీలో జెమినీ మ్యూజిక్లో రోజు 10 సార్లు వేసేది. అనిత పాట కోసం జెమినీ మ్యూజిక్ ఛానల్ ఒకటే ఉంచేది, వేరే ఛానల్ పెట్టకపోయేది.
అట్లా బాగా అంటే ఎంజాయ్ చేసినాంలే ఆ పాట విషయంలో. ఇబ్బందులు పడ్డాం, రిలీజ్ అయ్యేదాకా సంవత్సరం తిరిగిన బయట తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. పార్ట్ 2 కోసం అయితే చాలా మొన్న షూటింగ్ 5 రోజులు చేసినాం. వేయి స్తంభాల గుడిలో పర్మిషన్కే 4 రోజులు టైం పట్టింది. 10 లక్షల బడ్జెట్, యూట్యూబ్లోనే అంత బడ్జెట్ పెట్టి తీయడం అంటే ఫస్ట్ టైం ఒక పాటకు. అట్లా కానీ మీరు ఆ విజువల్స్ కూడా అంత బాగుంటాయి, ఆ ఎడిటింగ్ వర్క్. ఇప్పుడు పార్ట్ 2 కి వెళ్ళే ముందు పార్ట్ 1 సాంగ్ వాడాలన్నాను. తప్పకుండా అన్ని చెప్తున్నా, సాంగ్ వాడట్లేదు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. అసలు ఎన్ని సంవత్సరాలు అయినా అనిత పాట వింటే అసలు ఎంత బాగుంటే అంత బాగుంటది అన్న. ఇప్పుడు అనిత సాంగ్ పార్ట్ 1 వచ్చేసింది, ఇన్ని సంవత్సరాలు అయింది, రిలీజ్ అయింది, ఇంత సక్సెస్ వచ్చింది. పార్ట్ 2 కూడా వచ్చింది కదా, జస్ట్ మా కోసం ఒక 2 లైన్స్. నా ప్రాణమా నేను మరిచిపోనులే, ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నేను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా. అనిత 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 నా అనిత, నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా, నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే. అసలు అనిత కోసం ఇంకా చరిత్ర ఉన్నట్టుంది, ఎంత చెప్పుకున్నా అనిత గురించి అసలు అంటే ఆమె వల్ల జరిగిన మంచి, నా వల్ల ఆమెకి ఇబ్బంది పడవచ్చు, పాట ఎక్కడ పడితే అక్కడ వినబడి, కానీ తన వల్ల నాకు జరిగిన మంచి అయితే కొన్ని అది వెలకట్టలేనిది. ఎందుకంటే ఒక అబ్బాయికి ఒక పాటతోటి కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఇక్కడ ఉండి పడుతుంటారు. ఆ పేరు కోసం, డబ్బు కోసం కావచ్చు, పేరు కోసం, ఫస్ట్ పేరు వాళ్ళని నిరూపించుకోవడానికి. అలాంటిది నాకు ఒక పాటతోటి ఎన్ని వేల కోట్లు పెట్టినా రానంత పేరు వచ్చింది. అలాంటి పేరు కోట్లలో ఒకరికి వస్తుంది, అది నాకు వచ్చింది. దాన్ని అప్పుడు ఆ టైంలో నేను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయినా, ఇప్పుడు అన్నీ తెలిసి వచ్చినాయి కాబట్టి దాన్ని కొంచెం కమర్షియల్గా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే నేను కూడా బ్రతకాలి కదా, నాకు వచ్చిన పనే ఇది, ఈ పని తప్పితే ఏది రాదు. కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రీజనబుల్ ప్రైస్లోనే రాస్తున్నా, రీజనబుల్ ప్రైస్లోనే పాడుతున్నా. కాబట్టి నాకు అవకాశాలు కూడా నాట్ బ్యాడ్ మంచిగా వస్తున్నాయి. వాళ్ళకు కూడా నేను వాళ్ళని సాటిస్ఫై అయ్యే విధంగా మంచి పాటిస్తున్నా, సంతోషం. ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయింది కదా అన్న, పార్ట్ 2, కొన్ని కింద కామెంట్స్ నేను ఇప్పుడు వాటికి సంబంధించి అడుగుతాను. ఆ కామెంట్స్ చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అని. నార్మల్ గా చూస్తారా మీరు కామెంట్స్? చూస్తా, నాకు తెలిసి అన్ని పాజిటివ్ గానే వచ్చినాయి, మరి పాజిటివ్ గానే వస్తాయి. అనిత సాంగ్ ఏం తెలియని ఏజ్ లో బాగుంది అని విన్నాం, అనిత 2 సాంగ్ లిరిక్స్ విని ఫీల్ అవుతూ వింటున్నాం అంటే, ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే అప్పుడు వాళ్ళకి ఏం తెలియని ఏజ్ లో ఆ పాట కూడా తెలియదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నట్టు, అంటే నిజంగా తన ప్రేమలో నిజాయితీ ఉందిరా బాబు అని ఫీల్ అవుతున్నాయి అర్థం, అంతేనా? ఆ లిరిక్ లో, ఆ ప్రేమలో నిజంగా ఒక 15 ఏళ్ళైనా కూడా అమ్మాయిని మర్చిపోకుండా గుర్తుంచుకొని వాళ్ళ అమ్మాయి కోసం మళ్ళీ ఒక పాట అయితే రాసిడ్లే అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు. కానీ వేరేదే ఉద్దేశం లేదు అందులో. వాళ్ళకు నా మీద మళ్ళీ ఎందుకు రాసిండి పాట, అవసరమా అని ఎవరు పెట్టలేదు. ఒక కామెంట్ కూడా అట్లా నెగిటివ్ ఎవరు రాలేదు, నాకు హ్యాపీ. ఓకే, ఇంకో కామెంట్ కూడా ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ బికమ్ బిగ్ హిట్ మోర్ దెన్ మూవీ సాంగ్స్. అవును, అవును, ఇది చాలా అంటే చాలా
చరిత్ర సృష్టించింది అని మీరు చెప్పొచ్చు. సినిమా మూవీ సాంగ్స్ కంటే కూడా చాలా మంది ఈ సాంగ్ వినడానికి ఇష్టపడతారు. ఇలాంటి మెసేజ్ చూసినప్పుడు, కామెంట్స్ చూసినప్పుడు, ఎవరైనా మీకు కాల్ చేసి మాట్లాడినప్పుడు అసలు ఎలా ఫీల్ అవుతారు మీరు? నేను ఒక విషయం చెప్తున్నాండి, అనిత పాట అనేది దాన్ని ఒక సపరేట్ జోనర్లో చూస్తారండి విన్న వాళ్ళు. అది పాట, అది వాళ్ళ హృదయాల్లోది, అది ఆ పాటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అనిత పాట మీరు వందల వేల సినిమా పాటలు, ఇప్పుడు ఎన్ని సినిమా పాటలు, మనం ఒక హిట్ సినిమాలో ఒక మంచి పాట వచ్చింది అనుకో, దాన్ని ఒక 6 నెలలు సంవత్సరం వింటాం, తర్వాత ఆ పాట గురించి మర్చిపోతాం. కానీ ఎన్ని సంవత్సరాలైనా నా అనిత పాటను వింటా అంటారు, గుర్తు చేసుకుంటా అంటారు, ఆ పాట గురించి మాట్లాడుకుంటారు, కథలుగా చెప్పుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అప్పుడు ఏం రాసిండ్రా బాబు, వాడు ఏంది ఆ వాయిస్, ఏంది ఆ ఫీల్, ఏంది ఎవర్రా బాబు. మేము ఇప్పుడు ఛాయ్ తాగడానికి వెళ్ళేది నేను నా దోస్తులతో, అప్పుడు టీ పాయింట్ కూడా, అబ్బా వీడు ఎవడోరా బాబు మస్తు రాసిండ్రా, చచ్చిపోయినట్రా పాపం, ఎస్ఐ బిడ్డను లవ్ చేసినట్ట, ఎస్ఐ లాకప్ చేసి చంపినట్రా వింది అని చెప్పి ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క స్టోరీ మాట్లాడుకునేది. నేను నవ్వుకునేది, మా దోస్తులు మేము పక్క పట్టి అనుకుంటే నవ్వుకునేది, ఆ సరదాగా వెళ్ళిపోయేది. ఒక్కొక్కడు అమ్మాయి చచ్చిపోయిందని కొంతమంది అన్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఉంటుంది. కానీ నా గురించి నెగిటివ్ పాజిటివ్ మొత్తానికైతే మార్కెట్లో నేను ఉన్నా, నా గురించి మాట్లాడుకున్నాను. అనితని మర్చిపోయి మళ్ళీ మీ వైఫ్ పేరు రావాలి అదైతే రాదు అసలు. అంటే యాక్చువల్లీ ఏంటంటే అనిత అనే సబ్జెక్టుకు మా మిస్సెస్ సబ్జెక్టుకు చాలా దూరం. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఇంటర్వ్యూ జరుగుతుందంటే లోపలికి పోయి తలుపు పెట్టుకుంటే ఇంటర్వ్యూ అయిపోయి మీరు అందరూ వెళ్ళిపోయినాక వస్తుంది అమ్మాయి. అంటే ఇప్పుడు ఆమెకి కెమెరాలు కానీ, ఈ ప్రపంచం, ఈ సినిమా ప్రపంచం కానీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంది, ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ, ఇప్పుడు ఒక అమ్మాయి పోయేటప్పుడే అమ్మాయి యాంకర్, అబ్బాయి మరి అంటుంది. అంటే ఎందుకంటే ఈ మధ్యన ఏంది, అమ్మాయిలు ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తాయి, ఫ్యాన్స్ ఎక్కువ అవుతాను, నీకు ఇన్స్టాగ్రామ్లో నెంబర్లు పెట్టాం కదా, అమ్మాయిలు ఫోన్ చేస్తాను, పాట కావాలంటాను, ఛాన్స్ ఇవ్వంటాను. ఒకప్పుడు ఒక ఫోన్ కూడా రాకపోయేది, ఇప్పుడు రోజుకు 100 ఫోన్లు వస్తాయి అని. ఇప్పుడు లేడీస్ తమకు తెలియదు ఫస్ట్ బయట. మనతోటి ప్రతి ఒక్క 10 మంది అమ్మాయిలు మన ఫీల్డ్ ఉంటుంది కాబట్టి మాట్లాడినంత మాత్రాన మనం వాళ్ళతోటి రిలేషన్లో ఉన్నట్టు కాదు, వాళ్ళని మనం లవ్ చేసినట్టు కాదు, వాళ్ళతోటి ఇంకేదో ఉన్నట్టు కాదు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ అది అర్థమైనట్టు చెప్పిన మా మిస్సెస్కు, ఇది జస్ట్ ప్రొఫెషన్ లాగానే ఉంటుంది, నువ్వు పట్టించుకోకు, నువ్వు వీళ్ళకి ఇన్వాల్వ్ కాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియదు నీ పని ఏంది, నేను మన పిల్లలు ఇక్కడ వరకు ఈ ప్రపంచం ఇదే ఆలోచించు, మీ అమ్మ నాన్న గురించి ఆలోచించు, కాకపోతే టైం దొరికితే ఇంకా మీ అమ్మ నాన్న గురించి ఆలోచించు, లేకపోతే మీ చెల్లెల గురించి ఆలోచించు. కానీ ఈ ప్రొఫెషన్ గురించి నీకు తెలియదు కదమ్మా. ఎందుకంటే 10 మందితో మంచిగా ఉంటేనే మనకు 10 అవకాశాలు వస్తాయి. అదే ఏదో ఒక అమ్మాయి ఫోన్ చేయగానే, సార్ మాకు ఒక అవకాశం ఉంటే చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని మెసేజ్ పెట్టగానే, వీళ్ళెవరు మెసేజ్ పెట్టిళ్ళు, వీళ్ళెవరు ఫోన్ చేసిళ్ళు, ఇవి ఎందుకంటే నీకు ఫస్ట్లో స్టార్టింగ్లో భయపడ్డది, ఈ ఇంటర్వ్యూలు ఏంది, అమ్మాయిల ఫోన్లు ఏంది, కథ ఏంది, ఉంచావా మళ్ళీ నన్ను వేసుకొని పోతావా అన్నట్టు అట్లా. అంటే మనం పోము అంత లేదు, ఆ టైం కూడా దాటిపోయింది. మంచి అమ్మాయి, దేవదాస్ ఉంటే అమ్మాయి వచ్చింది, భార్య దొరికినాక అలాంటి ఆలోచనలు రావు, తక్కువ, అసలు రానే రావు. కానీ వీళ్ళకి లేడీస్కి ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ నా ఒక్క ఇంట్లో కాదు ఈ కథ, బయట అంతటా ఇట్లా నడుతుంది. పుసుకునే వాళ్ళని అమ్మాయి మెసేజ్ పెడితే, అప్పుడు ఒక కంపెనీలో పని చేసినప్పుడు ఫ్రెండ్స్ ఉండరా అండి, అమ్మాయిలు ఉండరా? బయటకు పోతే అబ్బాయిలే ఎప్పటికీ అబ్బాయిలతో తిరుగుతారా? అమ్మాయి కనబడితే సరదాగా వాళ్ళ కంపెనీలో పనిచేసే అమ్మాయితోటి సరదాగా 1 మినిట్ ఛాయ్ తాగడానికో కలిసి ఫోటో దిగినా కూడా తప్పే. ఇప్పుడు ఇవ్వలు అంటారు లేడీస్, అట్లా ఉంటారు మరి ఇంట్లో పిల్లలు, వాళ్ళతోటే ఉంటుంది గోస. ఇప్పుడు బయట మనం వస్తూ దునియా చేసేస్తాం, ఇంటికి వచ్చే వరకు ఇంటికంటే ఇంత మంచి పెద్దోళ్ళకైనా అప్పుడప్పుడు చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి. అవి కూడా సరదాగా మా మిస్సెస్ తోటి చెప్తా, ఇది కాదురా బుజ్జి, ఇది వారం ఇక్కడ ఇట్లనే ఉంటుంది, నువ్వు వాళ్ళకి ఇన్వాల్వ్ కాకమ్మా, నీకు తెలియదు, నువ్వు హ్యాపీగా పిల్లల్ని చూసుకో, నీకు ఏది కావాలో నాకు మనస్ఫూర్తిగా ఓపెన్గా చెప్పు, టైంకి అన్నీ ఉంటాయి నీకు, అంతటితోటి. కానీ నువ్వు వేరే దాని గురించి ఆలోచిస్తే నీ మైండ్ ఖరాబ్ అవుతుంది, నీ మైండ్ డైవర్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, ఇద్దరు గొడవలు అవుతాయి, అదే నిజం అవుతుంది ఆఖరికి అని చెప్తే, ఆమె సపరేట్గా ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంది, పొద్దున్న లేస్తుంది, ఇంట్లో పని చేసుకుంటుంది, వంట చేస్తుంది, అబ్బాయిని తీసుకొని హ్యాపీగా థెరపీ క్లాస్లకు తీసుకొని వెళ్తుంది. స్టార్టింగ్లో భయపడ్డది హైదరాబాద్ అంటే, ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి నేను చెప్తాను, అనిత సబ్జెక్టుకును మా మిస్సెస్ సబ్జెక్టుకు చాలా దూరం అంటే అది పెరిగిన వాతావరణం. మీరు ఈ సాంగ్ తర్వాత మీకు మూవీ నుంచి ఏమైనా ఆఫర్ వచ్చిందా అన్న? వచ్చినాయి ఈ మధ్యన రీసెంట్గా కొన్ని మూవీస్కు సాంగ్స్ కూడా వినిపించిన,
కొంతమందికి నచ్చినాయి అన్నారు, కొంతమంది అడ్వాన్సులు ఇప్పుడు ఇచ్చిండ్రు. ఒక 2 లైన్స్ మా కోసం పాడండి. తప్పకుండా ఓకే. వాళ్ళు నన్ను ఒక మూవీకి పాట అడిగితే పాట ఇచ్చింది. దూరం దూరం పొమ్మంటూ నన్ను వెలివేస్తుంది, ప్రేమ మండే చితి మంటల్లో నెట్టేస్తుంది, ఎవరమ్మా నువ్వెవరమ్మా నా ఎదనే కోసి వెళ్ళిపోతుంటే ఏదోలా అనిపిస్తూ ఉంది, ఎంత మోసం ఎంత మోసం ప్రేమిస్తే, ఎంత మోసం ఎంత నరకం ఎంతెంత నరకం, నువ్వు లేని బ్రతుకెంత నరకం, దూరం దూరం పొమ్మంటూ నన్ను వెలివేస్తుంది, ప్రేమ మండే చితి మంటల్లో నెట్టేస్తుంది. ఇలాంటి సాంగ్స్ నన్ను ఎక్కువైతేనే బ్రేకప్తో బయటకు వచ్చిన కాబట్టి నాకు అలాంటి సిచ్యువేషన్ వల్ల చెప్పడం వల్ల మీకు సాంగ్ అలా అనిపిస్తా ఉంటుంది. అన్ని ఒకటే ఏం సాంగ్స్ విన్నా కానీ అన్ని బ్రేకప్ అంటే వాళ్ళకి సిచ్యువేషన్ అది కాబట్టి. ఇప్పుడు మొన్న ఒక అతను నాన్న మీద పాట రాయమని చెప్పి లండన్ నుంచి ఫోన్ చేసిండు, ఇన్స్టాగ్రామ్ లో చూసి. ఇన్స్టాలో కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు, రాస్తున్నారు. మీకు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఉందా ఇన్స్టాగ్రామ్ తోటి? మస్తున్నాయి అసలు చెప్పుకుంటూ పోతే. ఏంటి తెలుసా, రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తాడు ఒక్కొక్కడు, వాళ్ళ నాలుకే మర్రది, మస్తు తాగుతారు, తాగి అన్నా నేను నీకు మస్తు అభిమానం అన్నా, నీ పాట కోసం నేను చచ్చిపోమంటే చచ్చిపోతా అన్నా, నీ పాట మామూలు పాట కాదన్నా, ఒకప్పుడు అట్లన్నా ఇట్లన్నా అంటే మంచి నిద్రలో ఉంటాం మనం. 1 గంటకు ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ పెట్టేసినాం అనుకో, మళ్ళీ చేస్తారు నన్ను సాగొడతారు. ఇదంతా కోసం ఇది ఎందుకంటే బ్రదర్ ప్లీజ్ జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది, రేపు మార్నింగ్ చేయండి బ్రదర్ అని ఏదో చెప్పి, అంటే అప్పుడు సిచ్యువేషన్ అట్లుంటుంది. వాళ్ళకు కూడా నేను ఏమని చెప్పిన ఇన్స్టాగ్రామ్లో, సాంగ్ చేయించుకునే ఉద్దేశం ఉంటే కింద నా నెంబర్ ఉంటుందండి, ఎనీ టైం కాల్ చేయొచ్చు అంటే వాళ్ళు ఎనీ టైం అంటే 1 2 3 వాళ్ళు ఇష్టమైన టైంకి ఫోన్ చేస్తారు. కొంతమంది ఇప్పుడు కొంతమంది ఫారెనర్స్ ఉంటారు కాలర్స్, వాళ్ళు ఆ టైం చేస్తారు. కొంతమంది ఇప్పుడు సిచ్యువేషన్ అన్నట్లు ఎందుకుంటాయంటే, ఇప్పుడు నేనేమంటున్నా, మొన్న లండన్ నుంచి ఒక అతను వాళ్ళ నాన్న పేరు మీద పాట కావాలని అడిగిన, అది నాన్నగారి పేరు మీద పాట కావాలంటే, నీలాకాశం నవ్వితే మా నాన్న, వెన్నెల్లంటి చల్లని మనసమ్మా, జన్మే ఇచ్చనే లోకాన్నే చూపెనే, కష్టం వస్తేనా కన్నీళ్ళే తుడిచెనే, నాన్న నడిపే దైవం, నాన్న నువ్వు నా ప్రాణం, నే తప్పటడుగులేస్తే నా కన్న తండ్రి ఏనాడు తప్పు పట్టలేదమ్మా, ఎదల మీద ఎత్తుకొని మా నాన్న నన్ను చూసి మురిసిపోయేటోడమ్మా, నాన్న నడిపే దైవం. ఇట్లా సిచ్యువేషన్ బట్టి మీరు పాడుతుంటే నేను అదే ఫ్లో అటే ఉన్నాను, అసలు ఇటు రావట్లేదు. ఓకే, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందన్న విషయం అసలు అది అంటే నేను ఏమంటున్నా, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు ఉంటాయి. సిచ్యువేషన్ వేరేదైతే సబ్జెక్ట్ వేరేదైతే ట్యూన్ వేరేదైతుంది. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ వేరే అయితే ట్యూన్ వేరే అవుతుంది అని అన్నారు కదా, అంటే మీ ఫ్యామిలీలో మీకు ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి ఏదైనా సాంగ్ రాసుకుందాం. ఆ సాంగ్ ఇప్పుడు మా కోసం ఎవరి గురించి రాసుకున్నారో చెప్పి ఒకసారి పాడండి. నేను నా ఫ్యామిలీ కోసం అంటే మా ఇంటి కోసమే, మా ఊరు కోసం రాసుకున్నా. మా ఊరు కోసం గోనిపర్తి, మా ఊరు గోనిపర్తి అని మా విలేజ్. మా ఊరు కోసం నేను ప్రేమగా రికార్డింగ్ చేయించి పెట్టిన, దాన్ని మంచిగా షూట్ చేద్దాం ఒకరోజు మా విలేజ్లోనే. ఊరు కోసం పాడుకునే పాట కదా, ఆడ ఎట్లుంటాయి ఆ బంధాలు, బాధ్యతలు, ఆ విలువలు, ఆ కట్టుబాట్లు, సాంప్రదాయాలు, ఊరికి కట్టుబాట్లు, పల్లెటూరులో మనుషులు వాళ్ళ పని పొద్దున లేచి వాళ్ళు చేసే కష్టం, దానికోసం చిన్న పాట అప్పుడెప్పుడు రాసి పెట్టుకున్న, దాని రికార్డింగ్ కూడా చేయించిన. టైం వచ్చినప్పుడు దాన్ని మంచిగా మా విలేజ్లో మంచిగా షూట్ చేసుకుందాం, మన ఛానల్ ఇట్లా పెట్టుకుంటాం కదా, అప్పుడు అన్ని జానర్స్ టచ్ చేస్తూ నేను చిన్నప్పుడు బాల్యం నుంచి
ఇప్పుడు పెద్ద పెరిగిన దాకా చిన్నప్పటి క్యారెక్టర్స్ డిజైన్ చేస్తూ అట్లా ఆటలు పాటలు ఎట్లా ఎంజాయ్ చేసినాం, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎట్లా బడికి ఎట్లా వెళ్ళేది, ఇట్లా ఇబ్బందులు పడ్డాము అన్న దాని సబ్జెక్ట్ మీద అప్పుడు అనుబంధాలకు ఆత్మీయతలకు నిలయం మా ఊరు, ఆనందాల పొదరింట్లో విరిసిన రివిల్లు, అనురాగం అంటే మా పల్లెరా, ఆప్యాయత పంచే జాబిల్లిరా, ప్రేమానురాగాల తననానా తన్నానే తననానా, అందమైన పల్లెటూరు తననానే తన, ఇట్లా ఒకటి రాసుకొని పెట్టుకున్నప్పుడు చాలా బాగున్నాయి మీ సాంగ్స్. ఇంటే నేను ఇక్కడనే కూర్చుంటాను. అదే మనకు నచ్చిన వాళ్ళ కోసం, నాకు నచ్చిన వాళ్ళ కోసం కంటే నేను వేరే వాళ్ళకు నచ్చిన వాళ్ళ కోసం ఎక్కువ రాసిన. ఇన్స్టాగ్రామ్ లో ఒక 500 పాటలు ఉంటాయి నేను పాడి పోస్ట్ చేసిన. ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్దాం అనుకుంటున్నారన్న? పబ్లిక్ ఏం చెప్పాలి, నేను ఒకటే చెప్తా. పబ్లిక్ అయితే పబ్లిక్ నేను ఒకటి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం ఏంటంటే, మా పిల్లల కోసం మీరు చేసిన హెల్ప్ మాత్రం నేను చచ్చిపోయేదాకా మీకు రుణపడి ఉంటా. ఇది ఒకటే. ఎందుకంటే నేను చెప్పేది వాళ్ళు మాకు మస్తు చేసిళ్ళు, నేను ఇక్కడ దాకా ఉన్నానంటే అంత వాళ్ళ వల్లనే. కాబట్టి నేను నా ఊపిరినంత వరకు వాళ్ళు నాకు ఇక్కడ ఉంటారు. ఎందుకంటే మానవత్వం ఉన్న వాళ్ళందరూ మన సమాజంలో చాలా మంది ఉన్నారు, మన చుట్టే మస్తు మంది ఉంటారు, అందులో మీరు కూడా ఒకరు. నన్ను ఇంత దూరం వచ్చి మళ్ళీ నా బాధకాలు సాధకాలు అన్నీ తెలుసుకొని మరి జనాలకు పరిచయం చేయించి చెప్పి, ఏమైనా అవకాశాలు ఉంటే కూడా చెప్పండి. ఇన్స్టాగ్రామ్ నాది ఐడి ఫాలో కండి, అనితా నాగరాజు అఫీషియల్స్. త్వరలో అనితా నాగరాజు అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్ తోటి కూడా మేము ముందుకు వస్తాను. మంచి మంచి కంటెంట్లతోటి పాటలు చేస్తాను. నేను చేసేది మీకు అందించేది అది ఒకటే నా తరపున అయ్యేది, దాని మించి నేను ఏం చేయలేను. ఎందుకంటే మీరు చేసిన సహాయానికి నేను రిటర్న్గా మీకు ఏదైనా చేస్తానంటే ఏదైనా ఒక మంచి సాంగ్, అంతే. సాంగ్ పరంగా ఒక మంచి పాట చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్, మిమ్మల్ని సాటిస్ఫై చేయడమే నా బాధ్యత. సరే, ఇంకొక క్వశ్చన్, ఇది లాస్ట్ ఫైనల్. ఇంకా నీ టైంని నేను ఎక్కువ తినాలి అని అనుకోవట్లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు కదా, ఆ ఛాన్స్ వచ్చింది మీకు. అంతమందికి అంటే యూట్యూబ్ నుంచి చాలా మందికి తెలిసింది. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ సాంగ్ కి సంబంధించిన నాగరాజు పాడిన వ్యక్తి అని మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి పాట పాడించారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అయితే అడిగి పోయేదాకా అసలు ముచ్చట నాకు తెలియదు. ఫీల్ అవడేమో పక్క పెడితే, సాంగ్ కోసం అని కూడా తెలియదు. మా తమ్ముడు ఫోన్ చేసి అర్జెంట్గా రా, నీతో పని ఉన్నదంటే వచ్చిన. ఏం పని అని నేను అనుకుని వచ్చిన. మా తమ్మునికి శ్రీదేవి డ్రామా కంపెనీలో పనిచేసి ఒక డైరెక్టర్ తెలుసు. ఆడికి పోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆడికి పోయేదాకా తెలియదు. మనం ఒక ఆడికి పోతున్నాం, కొంచెం మంచిగా తయారు కానీ ఒక 2 జతలు బట్టలు తీసుకొని దాంట్లో ఒక షర్ట్ వేసిండు. ఒక షర్ట్ ఆడికి పోయినాక ఏ టైం అయితే తెలియదు కదా, మాడిపిద్దాం మళ్ళీ మంచిగా ఉండాలి మావాడు అనుకున్నాడేమో. పోయిండు, నన్ను అలా స్టూడియోకి తీసుకుపోతాడు. వీడు నేను క్లాస్ బిగ్దాం అనేది పిలిచింది అనుకుని నేను వచ్చిన. ఎందుకంటే పే పని చక్కగా ఎత్తలేడు, తింటాడు, తిరుగుతాడు, తాగుతాడు, పైసలు పిల్లలు అట్లా చూస్తే అట్లున్నారు. ఆ పాన్ షాప్ వద్దంటే పాన్ షాప్ పెట్టిండని మామూలు కోపం ఉండే నా మీద. సరే నువ్వు రా, నీతో పని ఉన్నది, ఒక్కరోజు మాత్రం తాగద్దు అని ఒకరోజు ముందే పిలిపించింది. ఎడిపోతావు రా తమ్మి చెప్పరాదు అంటే, ఎందుకైతే నువ్వు ఒక్కరోజు మాత్రం తాగద్దు అంటే, అప్పుడు తాగే అలవాటు ఉండే, అప్పుడు ఉండే, బంద్ చేసిన. ఇప్పుడు కానీ ఇప్పుడు లేదు. అందరికీ చెప్తాను, ఇప్పుడు అన్ని బంద్ చేసుకున్నానండి, హ్యాపీగా ఉంటాను. మీరు కూడా ఎవరైనా ఉంటే గట్టి డ్రింకర్లు వాళ్ళు ఉంటే బంద్ చేసుకోండి, లైఫ్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు నా లెక్క హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా సెట్ అవుతారు లైఫ్లో. అయితే ఏంటంటే మా తమ్ముడు తీసుకుపోయిండు డైరెక్ట్. రాత్రి 2 గంటలకేమో జరిగింది అది. అప్పుడు పొద్దున పోయినాం, 7 గంటలకు పోతే మా టైం వచ్చే వరకు రాత్రి 2 అయింది నా. ఆ షో పొద్దుంతా వాళ్ళు షూట్ ఒకటేసారి 4 వారాల ఎపిసోడ్లు కొడుతుంటారు వాళ్ళు, ఒకటే దిక్కున్నాం. ఇంకా మా టైం వచ్చే వరకు 2 అయింది. కాసేపు ఏడ కార్లో కాసేపు పడుకోడు, ఏడ జాగ్రత్త కూర్చున్నాం. నిద్ర మబ్బుల్ని లేచిన పాట వచ్చింది, లేట్ టైం అని లేపిల్లు. పోతేగా మనం అయితే రియాక్షన్ అంటే యాక్చువల్ ఏంటంటే, నేను ఫీల్డ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా రాలేదు. జబర్దస్త్ వాళ్ళు నా సినిమా ఫీల్డ్, నేను సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు జబర్దస్త్ లేదు, ఈ కమెడియన్స్ ఎవరు లేరు, వాళ్ళు లేరు అసలు, ఏ సినిమాలో లేరు. వాళ్ళు అప్పుడప్పుడే హైదరాబాద్లో అడుగు పెట్టినట్టున్నది. అప్పుడు సోషల్ మీడియా ఎక్కువ ఫేమ్ లో లేక ట్రెండింగ్ లో లేనప్పుడే అనిత పాట ఒక ఊపింది. అదే ఒకవేళ వాళ్ళందరి నోటికి పాడేళ్ళు, ఆది అన్న, సుధీర్ అన్న, ప్రతి ఒక్కరి నోటికి పాడేళ్ళు. వాళ్ళందరికీ అది ఇష్టమైన పాట. నన్ను బాగా వాళ్ళు ఆ టీం వాళ్ళందరూ మనోళ్ళు వాళ్ళంతా దోస్తులైన నూకరాజు అన్న 2 పాటలు పాడండి ఇప్పుడు జబర్దస్త్. నూకరాజు నేను రాసిన పాటలు, నూకరాజు ఆశయాలు.
సాంగ్స్ పాడారన్నారు. ఆ సాంగ్స్ ఒక 2 లైన్స్ మా కోసం. నుకరాజు నువ్వే లేనప్పుడు ఈ జన్మ నాకెందుకే, నువ్వే రానప్పుడు నే బ్రతికుండి ఏం లాభమే, నా గుండె నిన్నే తలుచుకొని తల్లడిల్లుతున్నదే, నువ్వే లేవని తననే తన్ననే, నువ్వైనా చెప్పమ్మవో అవని నన్నే వీడిపోవద్దని, తనతో చెప్పమ్మవో ధరణి తననని నన్ననని. ఇది ఒక పాట నుకరాజ్ బ్రదర్ పాడిండు. పాట చాలా మంచి బాగుందన్న. మస్తు పోతుంది యూట్యూబ్ లో ఆ పాట కూడా. ప్రాణంగా ప్రేమించే నన్నుడే పానాలు తీసినాడా, నూరెల్లని బంధమైనోడే నీకు యముడు అయ్యేనా, పెద్దలను ఎదురించి ప్రేమించి పెళ్లి చేసుకొని అన్నదమ్ములను వదిలి అత్తింట్లో అడుగుపెట్టి ఎన్నెన్నో ఆశలనే ఎదలోన నింపుకొని ఉరితాడే ఉయ్యాలయ్యిందా నా సెల్లమ్మ, ఊపిరే ఆగిపోయిందా, ఉరితాడే ఉయ్యాలయ్యిందా నా సెల్లమ్మ, రాఖీ నాకు గట్టేదెవరమ్మా అని చెప్పేసి ఈ పాట 2 days లోనే మన 100K దాటింది. మంచిగా యూట్యూబ్ లో కూడా ట్రెండింగ్ లో ఉంది ఆ పాట కూడా. మిమ్మల్ని ఇంతమంది ఇష్టపడే అక్క చెల్లెళ్ళకి ఒక సాంగ్ డెడికేట్ చేయొచ్చు కదా మరన్న. మా ఇంటికి దీపం కంటికి పాపం నీవే చెల్లమ్మ, మా బృందావనములో నందనవనమై పూసినవేయమ్మ, నువ్వు పెళ్ళాడి ఎల్లి పొంగ పెంచుకున్న మల్లె తీగ కన్నీళ్లు పెట్టెనమ్మా, నువ్వు గూటి దాటి ఎల్లి పొంగ గులాబీ పువ్వులన్నీ గొల్లుమని ఏడ్చెనోయమ్మా, ఎడవకమ్మ చెల్లమ్మ ఎల్లి రావే మాయమ్మ, మా ప్రాణం నీవమ్మ మా ముద్దుల చెల్లమ్మ. చాలా బాగుందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అలాగే కొంతమందికి షేర్ చేసుకొని కూడా నాకు షేర్ చేసుకున్నారు అనిపించింది. నిజమేనా మరి? నిజమే. ఓకే నేను ఎక్కడ చెప్పను, ఏ ఇంటర్వ్యూలో చెప్పను కొన్ని విషయాలు మీకు చెప్పినా నేను. అవును, నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ చెప్పిన కదా, సేమ్ మా అనిత వాళ్ళ దోస్తులు ఎక్కువ. అందుకే కొన్ని ఏమన్నా చెప్పని ఉంటే ఇప్పుడు అనిత వాళ్ళ ఫ్రెండ్ అనుకొని నాకు చెప్పేసి. ఓకే, ఇంకా మీరు లైఫ్ లో ఆల్రెడీ సక్సెస్ అయ్యారు, ఇంకా సక్సెస్ అవ్వాలి, మీరు ఏ గోల్స్ అవుతున్నాయో రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే ఎప్పుడు ముందుంటాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా, బై బై.